అందరికీ నమస్కారం. మాది నిజామాబాద్ డిస్టిక్ డొంకేశ్వర్ మండల్ మారంపల్లి గ్రామం. అదేవిధంగా మారంపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మన మారంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు రిమోట్ గుర్తు రావడం జరిగింది. ప్రజలారా ఒకసారి రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి. నేను ఇప్పటి వరకు ఎటువంటి పదవులు నాకు పరితనాలు లేకున్నా కూడా నేను గ్రామంలో ఎన్నెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి నేను ఇప్పటి వరకు అందరితోటి మంచి పేరును మంచి మన్ననలు పొందాను. నేను ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసి అంతకంటే రెట్టింపుగా పనిచేసి మీతో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని ఆశయంతో నేను మీ ముందుకు సర్పంచ్గా పోటీ చేయడానికి వస్తున్నాను. దయచేసి గ్రామ ప్రజలారా నన్ను భారీ మెజార్టీతో గెలిపించి నా సేవా కార్యక్రమాలు ఇంకా మరింత అభివృద్ధి చేసే విధంగా నాకు సపోర్ట్ చేయగలరని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా నేను మారంపల్లి గ్రామంలో నేను ఒకవేళ సర్పంచ్గా మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే గనుక మారంపల్లి గ్రామంలో నేను ఒక 25 అంశాలతో ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్టి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా నేను విడిచిపెట్టకుండా ప్రతిదీ నేను సాధిస్తాననే నమ్మకంతో నేను ధైర్యంగా ఒక యువకుడిగా మీ ముందుకు వచ్చి ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. నేను ఒకవేళ ఏ పని కనుక చేయకపోతే మీరు నన్ను బహిరంగంగా నడి రోడ్డు మీద నన్ను అడిగే అధికారం మీకు కల్పిస్తాను. కాబట్టి నేను అతి ముఖ్యంగా నేను తీసుకున్నటువంటి మేనిఫెస్టోలో పాఠశాల అభివృద్ధిని ఒక ప్రైవేటు స్కూల్కు ధీటుగా నడిపించడానికి నా కనుసైగల్లో నేను ప్రతిరోజు పాఠశాలను పర్యవేక్షించి పాఠశాలకు విద్యార్థులను ఆకర్షితులు అయ్యేటట్లుగా నేను ముందుండి నేను పాఠశాలలో అనునిత్యం పర్యవేక్షించి పాఠశాలను అభివృద్ధి చేస్తాను. అదేవిధంగా మన గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి పోచమ్మ తల్లి గుడి అభివృద్ధికి నూతన నిర్మాణానికి నా సాయశక్తులుగా కష్టపడి నేను ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచైనా కష్టపడి మన గ్రామానికి పోచమ్మ గుడికి నిధులు భారీ మొత్తంలో తీసుకొచ్చి గుడి నిర్మాణానికి పాటుపడతాను. అదేవిధంగా మన గ్రామంలో ఒక ఆంజనేయుడి విగ్రహాన్ని నిర్మిద్దామని చాలా రోజుల నుంచి సంకల్పం తలిచి ఉన్నాను. అది మీ అందరికి తెలుసు. అదేవిధంగా నేను గెలిచిన వెంటనే పనికి నేను శంకుస్థాపన చేసి మీ అందరి సహకారంతో దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను మరొకటి మీకు ఇచ్చుతున్న హామీలలో మరీ ముఖ్యమైనది, మన గ్రామంలో శ్మశాన వాటిక చాలా ఘోరంగా ఉంది. వేరే గ్రామాలలో ఏ విధంగా ఉంది, మన గ్రామంలో ఏ విధంగా ఉందో మీకు ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. నేను గెలిచిన నెల రోజుల లోపట్లోనే నా సొంత డబ్బులతోనైనా సరే నేను వాటి రూపురేఖలను మార్చి అక్కడ మంచి సౌకర్యాలను ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడ శ్మశాన వాటిక వరకు లైటింగ్ ఏర్పాటు చేసి మంచి లైటింగ్ తోటి నేను దాన్ని రూపురేఖలను మార్చాలని ఒక పట్టుదలతో ఒక ఆశయంతో వస్తున్నాను. నేను గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపించడానికి శాయశక్తులుగా ఎవరి దగ్గరికి వెళ్ళైనా సరే గ్రామానికి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శవంత గ్రామంగా నిలపడానికి శాయశక్తులుగా నేను ప్రయత్నం చేసి నా వంతుగా నేను ఆదర్శ గ్రామంలో కాకుండా ఉత్తమ సర్పంచ్ అవార్డును సంపాదించే దిశగా నేను ప్రయత్నం చేసి ఒక యువకుడిగా నేను ముందుకొస్తున్నా. దయచేసి గ్రామ ప్రజలారా నన్ను ఆశీర్వదించండి, రిమోట్ గుర్తుకు ఓటు వేయండి. యువకులారా నా పనితనం ఏంటో మీరు చూసి ఉన్నారు. ఇంతకు రెట్టింపు పని చేసి నేను మీ అందరి మెప్పు పొందుతానని ప్రతి ఒక్క యువకుడికి నేను మరీ ప్రాధేయపడుతూ నేను అడుగుతున్నాను. దయచేసి మీరందరూ రిమోట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని మీ అందరికీ పాదాభివందనలు చేసి మరీ అడుగుతున్నాను. Thanks for watching. Like, share and subscribe.